సేల్స్ పెరిగిందంటే మీకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. చాలా బాగా మీరు చేశారు. కూడా ఇచ్చారు మంచి చిన్న మరి బాగా నచ్చే తీసుకున్నాను. సో ఈ వీడియోలో మన మెటీరియల్ క్వాలిటీ గురించి అండ్ నాకు కొన్ని టిప్స్ ట్రిక్స్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఆయన చెప్పే పాయింట్స్ అయితే మాత్రం నాకు ఖచ్చితంగా యూజ్ అవుతాయని నాకు అనిపించింది. సో ఈ వీడియో 8 మినిట్స్ వరకు అయితే చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్లో ఉండే ఇల్లు మన చలవనపేటలే అనమాట, దగ్గరేనే. అందుకోసం మనం వెళ్తున్నాము. దూరం గట్ట అయితే వెళ్ళలేము, ఎందుకంటే షాప్లో ఎవరు ఉండరు కాబట్టి. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. మనం టైల్స్ ఇచ్చిన ఇల్లు ఇదేనమాట. సార్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నారు ఇక్కడనే. ఎక్కడ ఉన్నారు సార్ మీరు? ఇక్కడ ఇల్లు ఉందండి. ఎలా అనిపిస్తుంది సార్ ఇల్లు మరి? ఇల్లు ఇల్లు అయితే మాత్రం చాలా టేస్టీ మంచిగా కట్టుకున్నారు సార్. బాగుంది. బెడ్రూమా? ఓకే. అవునవును. టైల్స్ ఎలా అనిపించింది సార్ మీకు మరి? అందరు నచ్చారు. మీకు నచ్చిందా మరి? బాగా నచ్చే తీసుకున్నాను. టెక్నాలజీ నచ్చదు, బాగా నచ్చి తీసుకున్నాను. గ్రానైట్ మోడల్ ఇది. బాత్రూమ్ ఇదా? ఓకే. ఓకే. ఇదే బాత్రూమ్ టైల్స్ అనమాట. మంచిగా వచ్చింది సార్. దేవుడి గారు. దేవుడి గారు ఇదే సార్ మనకి స్పెషల్ గా ఎంచుకోండి అనమాట. మొత్తం డిజైన్స్ బాగానే వచ్చింది సార్. మీరేంటే బాగానే వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో ఈ కిచెన్ వాల్ టైల్స్ అనమాట. ఫ్లోరింగ్ మొత్తం ఒకటే డిజైన్ సార్ ఎంచుకున్నారు. గ్రానైట్ టైప్. ఓకే. పార్కింగ్ టైల్స్ ఇది బాగానే వచ్చింది. గేట్ పెట్టాలి వచ్చింది. పార్కింగ్ డిజైన్ ఎలా అనిపించింది సార్? బాగుంది. సో వాటర్ సేమ్ డిజైన్ తీసుకున్నా సార్. పర్లేదు పర్లేదు సార్. మంచి ప్లాన్ మీద కట్టారు, బాగుంది. ప్లాన్ అంటే ఎలా నచ్చిందా లేదా? బాగుంది సార్, చాలా బాగుంది. ఇంకా తక్కువ, ఇంకా అడుగుతుంటే ఇంకా బాగుంది. వెడల్పుంటే బాగానే ఉంది. మా ఇంట్లో అక్కడ చూపెట్టాను కదా మీకు, అక్కడ చూపించారు అక్కడ ఫోటోస్. కానీ ఈ స్పేస్ లోనే మనకి ఇలా కంజెస్టెడ్ ఏరియా అయినా సరే చాలా మంచిగా మీరు కట్టారు. ఈ స్టెప్స్ కూడాను 3x1 టైల్స్ ఉంటాయి సార్ మనకి. స్టెప్స్ కూడాను అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ క్వాలిటీ సెకండ్ వస్తే ఈ లైనింగ్ రాదు అది. సో సార్ చెప్పిందే కరెక్ట్. సెకండ్ క్వాలిటీ అయితే మనకి కంప్లీట్ చాలా బెండ్లు అయితే వస్తాయి. ఫస్ట్ క్వాలిటీ కాబట్టి మనకి బెండ్లు అయితే రావు. ఈ సెంటర్ లో ఇది లైట్ ఉందా? ఈ లైన్ దగ్గర మనకు బెండ్స్ అయితే వస్తాయి సెకండ్ క్వాలిటీ. సార్ కూడా తెలుసు. మీ మేస్త్రి గారు కూడా చాలా సహకరించారు, మంచి వర్క్ చేస్తారు ఆయన కూడా. మా షాప్ కూడా ఆయన టైల్స్ వేసారు, మన బ్రాంచ్ కూడా. దేవుడు అనమాట. ఈ దేవుడు సైడ్ వాల్ కూడా 2x4 వేసారు సార్. అండ్ ఈ బోర్డర్స్ అయితే వచ్చి స్వస్తిక్ పైన వచ్చింది. అండ్ దీపాల కింద వచ్చి ప్లేస్ కరెక్ట్ గా పెట్టారు, ఎక్కడ ఏం పెట్టాలో ఆ ప్లేస్ లో పెట్టడం జరిగింది. సో చాలా బాగా వచ్చింది, కానీ చాలా బాగుంది సార్. చాలా బాగా టైల్స్ అయితే హ్యాపీ అయిపోయింది, బాగానే ఉన్నాయి. క్వాలిటీ ఇచ్చారు కదా. ప్రైజెస్ ఎలా అనిపించింది సార్? ప్రైజెస్ మరి కరెక్ట్ గా ఇచ్చారు. కరెక్ట్ గా ఇస్తే మన గుడ్ విల్ బట్టి వస్తారు, లేకపోతే ఇంకెవరు రారు కదా. అది కూడా మనం క్వాలిటీ గుడ్ విల్ రెండు మెయింటైన్ చేస్తే కదా మన షాప్ కూడా నడుస్తుంది. మీరు కూడా అలానే సహకరించారు సార్ మాకు. మేము మంచి క్వాలిటీ మంచి రేట్ ఇచ్చినందుకు మీరు కూడా దానికి సహకరించారు. అలాగే ప్రతి విషయంలో కూడా పట్టుకెళ్ళి లేదు కదా, మన గుడ్ విల్ ఇదే. నాకు అనుభవం, ఫస్ట్ క్వాలిటీ ఉంటే కరెక్ట్ గా వస్తుంది లైనింగ్. అవును, ఫస్ట్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ వచ్చిందంటే ఇది ఎత్తుపాలం వస్తుంది. అవును, ఈ అప్ అండ్ డౌన్స్ లైనింగ్స్. మీరు అలాగే దొరికిపోయింది, దెబ్బ దొరికిపోయింది అక్కడ. అయ్యో,
అప్పటికే వేస్తారు రూమ్ అంతా. అది వేయిస్తారుగా అప్పటికి కూడా కలిపాడు బాగా కలిపి. సో సార్ అయితే మనకి బాగా సహకరించారు. మెటీరియల్ మొత్తం మన దగ్గర నమ్మి తీసుకెళ్లారనమాట. చాలా థ్యాంక్స్ సార్ మరి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాగే అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది సార్. మంచి క్వాలిటీ మంచి రేట్ ఇస్తే మనకి సహకరిస్తారు అందరూ కూడా. బిజినెస్ అంటే ₹1 తక్కువేనే. మన క్వాలిటీ మెయింటైన్ చేస్తే అవును సార్. అప్పుడు మన గుడ్విల్ పెరుగుతుంది. పెరుగుతుంది. ఇవాళ ఫస్ట్ దుకాణం ఇప్పామనుకో మనం ఒకసారి లాభం తెచ్చుకుంటామంటే అవ్వదు కదా. అవ్వదు కదా. మనం Point. లైట్ గా గుడ్విల్ తెస్తే ఆటోమేటిక్ గా సేల్స్ పెరిగిందా మార్జిన్ ప్రాఫిట్ వస్తుంది. వస్తుంది. అంతే కదా. ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతాయి. మన కస్టమర్ కూడా తగ్గించి ఇచ్చారని చెప్పి ప్రాఫిట్స్ తీసుకుంటారనుకుంటే కొంతమంది వస్తారు, కొంతమంది రేట్ ఇంకోటి వెళ్ళిపోతారు. మన కస్టమర్ రాగాలంటే రేట్ సరిగ్గా పెట్టేసి ఇవ్వాలి. వాళ్ళకి గుడ్ విల్ మనప్పుడు గుడ్ విల్ పెరుగుతుంది. సో మీరు అంటే అందరూ సజెషన్స్ ఇస్తుంటేనే ఇలాగా తెలుసుకొని అప్గ్రేడ్ నా అవుతుంది. అనుభవం బట్టి నేను చెప్తాను. చాలా అనుభవం ఉంది మీకు. నేను ఇంకా రీసెంట్ గా వచ్చాను బిజినెస్ లోని, కానీ ఇలాంటి వల్ల చాలా సజెషన్లు ఇవ్వడం వల్లే నేను నేర్చుకుంటున్నాను డే బై డే. ఇప్పుడు నష్టం పెట్టారు మరి ఎక్కడ కొంటారు రూపాయి అక్కడ ఎక్కువ ఇక్కడ ఎక్కువ అండి. అక్కడికి వెళ్ళి వస్తే ట్రాన్స్పోర్టింగ్ ఎక్కువ అవుతుంది. తీసేసుకుంటారు. అది కానీ ఒక్కసారి మనం ఎక్కువ మార్జిన్ ఉంటే ఎక్కువ పెట్టకూడదు. మార్జినల్ ప్రాఫిట్ వస్తే మీకు ఇంకా బాగుంటుంది. మార్జినల్ అంటే మీ సేల్స్ పెడితే మార్జిన్ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. కస్టమర్స్ కూడా ఎక్కువ మంది అవుతారు కదా. వస్తువు ఇవన్నీ ₹10 అన్నావు, ఇప్పుడు ₹5 తీసుకుంటున్నా ఎక్స్ట్రా. అదే కస్టమర్ ఎక్కువ వస్తువు ₹2 తీసుకుంటే మీకు మా సేల్స్ పెరిగిందంటే మీకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. కామర్స్. సో సార్ వేసేసాను ఇంకా చాలా తెలివైన సార్ నుంచి చాలా నేర్చుకుంటున్నాను. ఇంకా చాలా సార్ చాలా మంచి వాళ్ళు కాబట్టి అన్ని చెప్తున్నారు ఎటువంటి మనం లేకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ. అదే మన కస్టమర్ కి మన ఇప్పుడు లెక్కేస్తారు. ఇప్పుడు నర్సంపేట వెళ్తాం, అక్కడ మనకి ₹10 వస్తుంది దొరుకుతుంది. ఇక్కడేమో అక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్టింగ్ వేస్తే 11 పడుతుంది. అదే మీరు ఇక్కడ ₹10 పడుతుంది అనుకోండి అంతా కలిపి, మరి అక్కడికి ఎందుకు వెళ్తారు? అంతే కదా, వెళ్ళరు కదా. ఇప్పుడు మీ సేల్స్ పెరిగింది అనుకోండి, ఇప్పుడు మీరు ఒకరి దగ్గర ₹10 తీసుకుంటే ₹5 తీసుకుంటున్నారు. ₹5 తీసుకుంటున్నారా కామర్స్ బట్టి మీరు సేల్స్ పెరుగుతుంది. ₹10 కంటే ₹5 ప్రాఫిటబుల్. మనకి ఇందులోన కస్టమర్ కూడా సేవ్ అవుతారు, మనం కూడా సేవ్ అవుతాం. బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు. అవును. కానీ నేను చదివింది బిజినెస్. ఎంకామ్ చేశారు సార్. నేను అకౌంట్స్ లో స్టాటిస్టిక్స్ అకౌంట్స్ చేశాను. సో అదనమాట. మీకు ఎవరికైనా సరే తక్కువ రేట్లో హోల్సేల్ కావాలనుకుంటే మన షాప్ విజిట్ చేయండి. సో సార్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు మన విషయంలో, మన మెటీరియల్ వైపు అయితేనేమి ప్రతి విషయంలో సార్ చాలా హ్యాపీ అనమాట. సరదాగా ఉంటారు. పేమెంట్స్ విషయంలో కూడా చాలా క్లియర్ చేస్తారు సార్, చాలా మంచి వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ.